నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రేటర్ ఎన్నికల్లో కొనసాగుతున్న తెరాస దూకుడు. 60 మందితో తొలి జాబితా. సామాజిక వర్గాలు సమీకరణల ఆధారంగా ఎంపిక చేసినట్లు వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పతంగులతో హోరెత్తించిన యువత. రంగవల్లులతో పోటీ పడిన ఆడపడుచులు. ఆంధ్రప్రదేశ్లో మరింత జోరుగా కోళ్ల పందాలు. భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు, నాయకులు, సినీ ప్రముఖులు. చేతులు మారుతున్న కోట్లు. పఠాన్కోట్ దాడి నేపథ్యంలో అంతర్గత భద్రతపై కేంద్రం దృష్టి. కీలక సైనిక స్థావరాల్లో సెక్యూరిటీ ఆడిట్కు ఆదేశం. గణతంత్ర వేడుకలపై సమీక్ష. స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు. చమురు సంస్థలు తగ్గించిన ఎక్సైజ్ సుంకం పెంచేసిన కేంద్రం. వినియోగదారులపై అదనపు భారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహాల్లో వైరిపక్షాల కంటే ముందున్న అధికార తెరాస అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించింది. 60 మందితో తొలి జాబితా విడుదల చేసిన గులాబీ దళం బీసీలకే పెద్దపీట వేసింది. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేశామన్న నేతలు సోమవారం మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తెరాస మరో ముందడుగు వేసింది. గెలుపు గుర్రాలపై విపక్షాలు ఇంకా తర్జన భర్జనలు పడుతుండగానే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపిన తెరాస ఎంపీ కేకే నేతృత్వంలో కమిటీ 60 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. వారిలో అత్యధికంగా 22 మంది బీసీలు, 5 ఎస్సీ, 16 మంది మైనారిటీ అభ్యర్థులున్నారు. అన్ని సామాజిక వర్గాలకు జాబితాలో చోటు కల్పించామన్న ఎంపిక కమిటీ సభ్యులు నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా బీఫారాల్ని అందజేస్తామని తెలిపారు. రెండో జాబితా విడుదలకు కసరత్తు జరుగుతోందన్నారు. సోమవారం మేనిఫెస్టో విడుదల చేస్తామని వెల్లడించారు. ఉద్యమంలో ఉన్నవాళ్ళు, పార్టీ గురించి 2001 నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళకి పెద్ద పీట వేయాలనే దృఢ నిశ్చయంతో కూర్చొని చేయడం జరిగింది. మేనిఫెస్టో కూడా మండే నాడు విడుదల చేయబోతున్నాం. సైంటిఫిక్ గా అభ్యర్థుల ఎంపిక జరిగింది, పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఇదే సమయంలో తెరాసలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. హఫీజ్పేటకు చెందిన మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. గ్రేటర్పై గులాబీ జెండా ఎగురవేయకపోతే రాజీనామా చేస్తానన్న తన సవాల్ను అంగీకరించలేక విపక్షాలు వక్రభాష్యం వెతుకుతున్నాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తే తప్ప హైదరాబాద్ అభివృద్ధి సాధ్యం కాదు. ఎవరెన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ఏం చేసింది బీజేపీ 20 నెలల్లో? మీరు రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల కంటే ఒక్క పైసా అదనంగా ఇచ్చిండ్రా? మన భారత ప్రధానమంత్రిని ఆయన హైదరాబాద్ గడ్డ మీద కాలు పెట్టిండా? ఇప్పటి వరకు నేను ఏం మాట్లాడినా బీజేపీ వాళ్ళు ఒకటే అంటారు, నీ స్థాయి కాదు. నేనేమంటున్నా, నాకు స్థాయి ఏంది, అర్హత ఏంది? ఒక భారతీయ పౌరుడిగా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రిని కాదు ఇంకెవరన్నా నన్ను ఇల్లు తీసే హక్కు మనకు ఉంటది, ఖచ్చితంగా అడుగుతాం. మజ్లిస్ పార్టీకి మేయర్ అప్పచెప్తందుకే టీఆర్ఎస్ తనలాడుతుందని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 100 సీట్లు గెలుస్తుందన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళ గుండెలు దడదడలాడుతా ఉన్నాయి. ఈరోజు 18 నెలల కాలంలో గతంలో ఎవ్వరూ చేయనంత అభివృద్ధిని హైదరాబాద్లో చేశామన్న కేటీఆర్ ఈసారి టీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని ఓటర్లను మరోసారి కోరారు. హైదరాబాద్ను ఎవరు అభివృద్ధి చేయగలరో వారికే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో పట్టం కట్టాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కేంద్రంతో కలిసి సాగితేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఆయన ప్రధానికి ఏ రాష్ట్రంపై వివక్ష లేదని ఢిల్లీలో స్పష్టం చేశారు. అది ప్రజలు, హైదరాబాద్ ప్రజలు విజ్ఞులు, వాళ్ళు ఆలోచిస్తారు. పైపచ్చు ఈ మతోన్మాద శక్తులను ఎవరు దూరంగా ఉంచగలరు, ఈ మత శక్తులకు ఎవరు అడ్డుకట్ట వేయగలరు అనేది కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాల్సింది. ప్రధానమంత్రికి అనేక బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలన్నీ ఆయన నిర్వర్తిస్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు తప్పనిసరిగా ప్రధానమంత్రి వస్తాడు. రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడిగారు కాబట్టి అమరావతికి వెళ్లారు. దాన్ని ఇంకో దాంతో పోటీ చేయడం, పట్టడము, అక్కడికి పోయారు, ఇక్కడికి రాలేదు, ఇవన్నీ అనవసరమైన విమర్శలు తప్పితే మరేం కూడా కాదు. వచ్చారనుకోండి, ప్రధానమంత్రి గారు వీటన్నిటిలో చదువు తీసుకుంటున్నాడు. కొన్ని రాష్ట్రాలు ఫిర్యాదు చేస్తున్నాయి, అన్నింటిలో ప్రధానమంత్రినా, ప్రధానమంత్రి సెక్రటరీతో మాట్లాడుతున్నాడు. ఇలా రకరకాలైన విమర్శలు ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు చేసే విమర్శలు తప్పితే మరేం కూడా కాదు. ముచ్చటైన ముగ్గులు, హరిదాసు కీర్తనలు, నోరూరించే పిండి వంటలు, ఉల్లాసంగా సాగే సరదా ఆటలతో నవ్యాంధ్రలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. కొత్త బట్టలు, ప్రత్యేక అలంకారాలతో చిన్నా పెద్ద కలకల్లాడారు. వినోద కార్యక్రమాలు, సందడిగా సాగే పోటీలతో సంక్రాంతి సంబరంగా గడిచింది.
నవ్యాంధ్ర సంక్రాంతి శోభతో కళకళలాడింది. పిల్లా పాపల ఆటలు, యువత కేరింతలు, పెద్ద పండుగకు సొంతూరుకొచ్చిన వారితో పల్లెలన్నీ సందడిగా మారిపోయాయి. విజయనగరంలోని తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకవానిపాలెంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు సందడిగా సాగాయి. సినీ నటుడు శ్రీకాంత్ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో పొట్టేళ్ల పందాలు అలరించాయి. పందాల్ని తిలకించడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. 34 పొట్టేళ్లు తలపడగా పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. మార్కాపురం అమ్మవారిశాల వీధిలో ముగ్గుల పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఇంటి వద్ద ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఆయన వియ్యంకుడు బాలకృష్ణ కూడా నారావారిపల్లెలోనే సంక్రాంతి జరుపుకున్నారు. సంక్రాంతి సందడితో పల్లెలన్నీ కోలాహలంగా ఉంటే విశాఖ నగరంలోని రహదారులు మాత్రం వెలవెలబోతున్నాయి. ఏడాదికోసారి వచ్చే పెద్ద పండుగ కోసం నగరవాసులు సొంతూళ్లకు వెళ్లడంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ముఖ్య కూడళ్లు నిశ్శబ్దంగా మారిపోయాయి. సంక్రాంతి సందర్భంగా కోడి పందాల జోరు మరింత పెరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు ఫ్లడ్ లైట్లు పెట్టి మరీ కోట్ల రూపాయలు చేతులు మార్చిన పందెం రాయుళ్లు సంక్రాంతి వేళ మరింత ఉత్సాహంగా పందాలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్వహిస్తోన్న పందాలని చూసేందుకు ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. గోదావరి నుంచి గుంటూరు జిల్లాల వరకు కోడి పందాలు జోరందుకున్నాయి. భోగి రోజున ప్రారంభమైన పందేలను పొద్దుపోయే వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో నిర్వహించిన పందేల రాయుళ్లు తెల్లారేసరికి మళ్లీ తయారైపోయారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో 100 కోట్ల వరకు చేతులు మారాయని భావిస్తుండగా ఇవాళ ఆ మొత్తం మరింత పెరిగింది. 10 నుంచి 10 లక్షల రూపాయల వరకు కోళ్లపై పందేలు కాస్తూ బరుల వద్ద ప్రజలు ఉత్సాహంగా గడుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను, భీమవరం, భీమడోలు, కొప్పాక, వెంప, పాలకొల్లు, ఆకివీడు, అయ్యభీమవరం ప్రాంతాల్లో భారీ బరులు సిద్ధం చేసి పందెం కోళ్లను దింపారు. తణుకు మండలం తేతలి, దువ్వ, ఉండ్రాజవరం, తాడిపర్రు, వడ్లూరు గ్రామాల్లో జోరుగా పందాలు సాగుతున్నాయి. ఏలూరు శివారు గ్రామాలైన కొమడవోలు, జాలిపూడి, మాదేపల్లి, చొదిమెల్ల, చాటపర్రు, జానంపేట, పెదపాడు, కవ్వగుంటల్లోనూ విచ్చలవిడిగా పందాలు నిర్వహిస్తున్నారు. కోడి పోరాటాలకు తోడు గుండాట, కోతాట, జూదం కూడా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మద్యం ఏరులై పారుతోంది. అయినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. గుండుగొలనులో పందాలను చూసేందుకు బెంగుళూరు, పశ్చిమ బంగా ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి కుటుంబ సమేతంగా కోడి పందాలను తిలకించారు. ఉండ్రాజవరంలో కోడి పందేలకు వచ్చేవారికి కోడికూరతో ఉచితంగా విందు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో కోడి పందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. చూసేందుకు వచ్చే ప్రజలతో వాహనాల రద్దీ పెరిగింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు జోరుగా సాగాయి. చాలా చోట్ల సంక్రాంతి సంబరాల మాటున కోళ్ల పందాలు విచ్చలవిడిగా నిర్వహించారు. కోడి పందాలను ఆడేందుకు, చూసేందుకు వచ్చిన వారి కోసం అక్కడ ఆహారశాలల్ని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెలోని లంకల్లో కోడి పందాలను రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, సినీ నటుడు శ్రీకాంత్ తదితరులు తిలకించారు. తెలంగాణలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పల్లె పల్లెన పతంగుల సందడి, ప్రతి ఇంటి ముందు అందమైన రంగవల్లులు పండుగకు మరింత శోభ తెచ్చాయి. ప్రజలంతా సొంతుళ్ల బాట పట్టడంతో భాగ్యనగరం జనసంచారం లేక బోసిపోయింది. ప్రజలు సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, చెన్నూర్, జైపూర్, కోటపల్లిలో మహిళలు ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేశారు. సరస్వతి అమ్మవారు కొలువు తీరిన బాసర ఆలయం సంక్రాంతి వేళ భక్తులతో కిటకిటలాడింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి ఉత్సాహం కనిపించింది. రంగురంగుల పతంగులతో
యువత సందడి చేయగా మహిళలు సంక్రాంతి గొప్పదనం, విశిష్టతను తెలిపేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి సంబరాల్లో మునిగిపోయారు. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసిన ఆడపడుచులు గొబ్బెమ్మలు, నవధాన్యాలతో అలంకరించారు. కరీంనగర్లో గిద్దె పెరుమాళ్ల ఆలయంలో సంక్రాంతి పూజలను నిర్వహించారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగానూ సంక్రాంతి వేడుకలు మిన్నంటాయి. త్రినగరిలోని ఏ వీధిని చూసినా రంగురంగుల ముగ్గులతో కనువిందు చేస్తుండగా పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన పతంగుల వేడుకలు ఆకట్టుకున్నాయి. మెదక్ జిల్లాలో సంక్రాంతి ముగ్గులను శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఖమ్మం జిల్లాలోనూ ఉత్సాహంగా సంబురాలు జరుపుకున్నారు. భద్రాచలం, కొత్తగూడెం, మధిరల్లో ముగ్గుల పోటీలు, క్రీడా పోటీలు నిర్వహించారు. ఖమ్మం స్తంభాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్లో సంక్రాంతి సందర్భంగా దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం, హిమాయత్ నగర్లోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో యువత గాలిపటాలు ఎగరేశారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శబరిగిరిలో మకర జ్యోతిని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. జ్యోతి దర్శనం కాగానే స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోషతో శబరిమల గిరులు మార్మోగిపోయాయి. ఈ ఏడాది పొన్నంబల మేడులో మకర జ్యోతి 3 సార్లు దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆధ్యాత్మికత పరిఢవిల్లింది. హైదరాబాద్ శివారు రావిరాల ఆగాఖాన్ అకాడమీలో 2వ రోజు అంతర్జాతీయ పతంగుల ఉత్సవం ఆకట్టుకుంది. ఇవాళ ముగింపు రోజు కావడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పతంగుల పండుగలో సందడి చేశారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి పతంగుల పండుగలో పాల్గొన్నారు. మరో నటుడు సుమన్ కూడా పతంగుల ఉత్సవంలో పాల్గొన్నారు. పతంగులు ఎగురవేసి సందర్శకులను ఉత్సాహపరిచారు. సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రయాణికుల కోసం అనేక ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలను ఏర్పాటు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. కనీసం ఎక్కేందుకు చోటు లేక మరుగుదొడ్లలో ప్రయాణికులు వెళ్లాల్సిన పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన వేళ అధికారులు తాము చేసిన ఏర్పాట్లను వివరించారు. అందుబాటులో ఉన్న వనరుల మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల ప్రధాన అధికారి ఉమాశంకర్ కుమార్ సంక్రాంతికి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఆ మేరకు రిజర్వేషన్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు చెప్పారు. మరోవైపు ఈ నెల 20 వరకు వివిధ రైళ్లలో ఉన్న బెర్తులు ఖాళీగా ఉన్నాయని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. సంక్రాంతి పండుగ యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని డబుల్ డెక్కర్ ట్రైన్స్ మనకి కాచిగూడ నుంచి వయా కాజీపేట మీదుగా విజయవాడ, గుంటూరు ఇంట్రడ్యూస్ చేసాం. అట్లాగే జనసాధారణ ట్రైన్స్ అవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రిజర్వేషన్ సదుపాయం కూడా దీనికి అందుబాటులో ఉంది. 35 స్పెషల్ ట్రైన్స్ ప్రత్యేకించి తిరుగు ప్రయాణంలో వచ్చే వారికి ప్రకటించడం జరిగింది. దీంతో పాటు 40 నుంచి 45 కోచెస్ అండి. ముఖ్యంగా మనకి ఇక్కడ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ కానీ, లేకపోతే గౌతమి ఎక్స్ప్రెస్ కానీ, ఈ సింహపురి ఎక్స్ప్రెస్ కానీ, ఈ ఎక్స్ప్రెస్ అన్నింటిలో కూడా అదనపు కోచెస్ కూడా ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు మాకున్న వనరులన్నీ కూడగట్టుకుని అవసరమైతే ఇంకా ప్రత్యేక రైళ్లు ప్రకటించడానికి కూడా యంత్రాంగం సిద్ధంగా ఉంది. పఠాన్కోట్ దాడి నేపథ్యంలో దేశంలోని అన్ని సైనిక, పారామిలిటరీ బలగాలు, పోలీసు వ్యవస్థలకు కీలకమైన ప్రాంతాల్లో నిర్దేశిత సమయంలోపు సెక్యూరిటీ ఆడిట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. దేశ అంతర్గత భద్రతపై కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం, రక్షణ శాఖ ఉన్నతాధికారులు, నిఘా ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు. సరిహద్దుల నుంచి శత్రుముఖలు చొరబడి విధ్వంసం సృష్టిస్తోన్న వేళ నిఘా, శత్రు నిరోధక వ్యవస్థలను సాంకేతికంగా మరింత బలోపేతం చేయాల్సి ఉందని హోం, రక్షణ మంత్రులు అభిప్రాయపడ్డారు. తీవ్రవాద మూకల గురించి ఎలాంటి నిఘా సమాచారం అందినా సత్వర నిర్ణయం తీసుకుని బలగాలు మోహరించాలని నిర్ణయం తీసుకున్నారు.
పఠాన్కోట్ దాడిని అడ్డుకున్న బలగాల సమర్థతను కొనియాడిన మంత్రులు ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు దగ్గర పడటం, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్య అతిథిగా రానున్న వేళ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో ఇప్పటికే 10,000 అదనపు బలగాలను మోహరించారు. పఠాన్కోట్ ఉగ్రదాడి కేసు విచారణలో పొంతనలేని సమాధానాలు ఇస్తోన్న పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్కు వచ్చే వారం నిజ నిర్ధారణ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు రేపు న్యాయస్థానం అనుమతి కోరతారని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. నిజ నిర్ధారణ పరీక్ష నిర్వహణకు సల్వీందర్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు హోంశాఖ వర్గాలు వివరించాయి. అటు సల్వీందర్ను జాతీయ దర్యాప్తు సంస్థ వరుసగా 5వ రోజు ప్రశ్నించింది. వంట మనిషి మదన్ గోపాల్, దర్గా పూజారి సోమరాజ్ను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఎస్పీపై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం కురిపించింది. పఠాన్కోట్లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ ముష్కరులు వాటిని ఎక్కడి నుంచి సేకరించారనే అంశంపై దృష్టి సారించింది. పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర 43 పైసలు, డీజిల్ ధర ₹15 మేర పెరిగాయి. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువ ఆధారంగా చమురు సంస్థలు పెట్రోల్ ధరల్ని తగ్గించినా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచగా వాహన ధరలపై అదనపు భారం తప్పలేదు. లీటర్ పెట్రోల్ ధరను 32 పైసల మేర, డీజిల్ ధరను 85 పైసల మేర తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు సాయంత్రం ప్రకటించాయి. తగ్గిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా లీటర్ పెట్రోల్పై 75 పైసలు, డీజిల్పై ₹2 మేర ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఫలితంగా వాహన ధరలకు నిరాశే మిగిలింది. ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి కేంద్రానికి ₹3,700 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. గతేడాది డిసెంబర్లోనూ ఇలానే జరిగింది. డిసెంబర్ 16న చమురు సంస్థలు పెట్రోల్ ధరలు తగ్గించినా కేంద్రం మరుసటి రోజే ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. పొట్టకూటి కోసం వలస వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్న ఒడిషా కార్మికులకు కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం విముక్తి కల్పించింది. కరీంనగర్ జిల్లా రంగాపూర్ పద్మావతి ఇటుక బట్టీలో పనిచేసేందుకు ఒడిషా నుంచి కొంతకాలం క్రితం 146 మంది కార్మికులు వలస వచ్చారు. గురువారం ఒక కార్మికుడిపై యాజమాన్యం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. యాజమాన్యం వేధింపును తట్టుకోలేని కార్మికులు అర్ధరాత్రి వేళ 40 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్ కలెక్టరేట్కు కాలినడక చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ నీతుకుమారి సెలవు రోజైనప్పటికీ కార్యాలయానికి వచ్చారు. తమ గోడు వెళ్లబోసుకున్న కార్మికులు సొంత ప్రాంతాలకు పంపించాలని వేడుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ వారిని సొంత ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేసి ఇటుక బట్టీల యజమానులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 146 మంది వలస కార్మికులను అధికారులు రామగుండంలో కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కించారు. పోలీసు వాళ్ళ ముంగటిని వాళ్ళని కొట్టారు కనుక పోలీసు వాళ్ళని కూడా నమ్మకుండా మేము కలెక్టర్ దగ్గరికే పోతామని ఆడికెళ్ళే దాదాపు పెద్దపల్లి నుంచి ఈడు దాకా ఎక్కడ కూడా ఆగకుండా ఎవరిని కూడా నమ్మకుండా చక్కగా నడుచుకుంటూ వచ్చారు. మధ్యలో పిల్లలను బండి మీద ఎక్కిస్తామన్నా కానీ బండి కూడా ఎక్కలేకుండా పోయారు. పిల్లలకు అన్నం పెడతా అంటే అన్నం కూడా తినలేకపోయారు. ముందే ఇది అడ్వాన్స్ ఇచ్చే ఉంటే ఇది చాలా తప్పు. కానీ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు అది వాళ్ళ ఓనర్స్ కి చెప్పాము అడ్వాన్స్ తీసుకోకూడదు. ఒక్కసారి వాళ్ళ అడ్వాన్స్ తీసుకుంటే ఇది హ్యాండ్స్ టైట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి కూడా ఇబ్బందేనా. లాభసాటి పంటల విధానంపై తెలంగాణ రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రవికిరణ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బంజారాహిల్స్లో ప్రారంభించారు. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, పాలమూరు మీదుగా 12 రోజుల పాటు 1000 కిలోమీటర్లు సాగే ఈ సైకిల్ యాత్ర ఈ నెల 26న హైదరాబాద్లో ముగించనున్నారు. కర్షకుల కోసం అండగా నిలబడేందుకు యువత ముందుకు రావడం హర్షణీయమని మంత్రి పోచారం అభినందించారు. ఒక రైతు బిడ్డ ఉండి రైతులకు అండగా ఉండాలి, రైతుకు సరైన సలహాలు ఇవ్వాలి, నా యాత్ర ద్వారా కొంతమందైనా మారుతారనే సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో బయలుదేరారు. వారికి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో అవసరాన్ని బట్టి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఈ రైడ్ లో మనకు ముఖ్యంగా 2 పాయింట్స్ అండి. ఒకటి ఫార్మర్స్ కి, ఇంకోటి యంగ్ జనరేషన్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాలి. క్యాపిటల్ అనేది తగ్గించుకోవాలి. ఫార్మర్స్ ని సపోర్ట్ చేయడం అనేది సోషల్ రెస్పాన్సిబిలిటీ. పుత్రికోత్సాహంతో తన సంస్థలోని 99% వాటాను సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ప్రకటించిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ బాటలోనే ఆ సంస్థ ఉద్యోగులు పయనిస్తున్నారు. తాజాగా ఫేస్బుక్ ముఖ్య వ్యవహారాల అధికారి షెరిల్ షాన్బర్గ్ కంపెనీలోని వాటాల ద్వారా వచ్చే $3,10,00,000 సామాజిక కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు ప్రకటించారు. ఫేస్బుక్ సంస్థలో 2,90,000 షేర్లు కలిగి ఉన్న ఆమె సామాజిక కార్యక్రమాలకు వెచ్చించే షేర్ల విలువ $31 మిలియన్ ఉంటుందని తెలిపారు. తన పేరిట ఉన్న ఓ సహాయ సంస్థ ద్వారా మహిళా సాధికార సంఘాలకు శాండ్బర్గ్ ఆర్థిక సాయం చేస్తున్నారు. పేదరిక నిర్మూలన, విద్యా కార్యక్రమాలకు నిధులను వెచ్చించనున్నట్లు ప్రకటించారు.
చమురు ధరలు $30 దిగువకు పడిపోవడం, అంతర్జాతీయ పరిణామాలు స్టాక్ మార్కెట్లను 19 నెలల కనిష్ట స్థాయికి నెట్టేశాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 24,882 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ అమెరికా మార్కెట్లో బ్లూ చిప్ షేర్ల ర్యాలీ కొనసాగిందనే విశ్వాసంతో మొదట్లో 24,912 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో ఏ దశలోనూ సూచీ కోలుకోలేదు. అభివృద్ధి బాట వేడకుండా నూతన బడ్జెట్లో ఆర్థిక స్థిరీకరణ కొనసాగించేలా మార్గసూచీ రూపొందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసినప్పటికీ 24,421 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 24,455 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 99 పాయింట్లు తగ్గి 7,437 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.